హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నా తరపున అలాగే మన ఛానల్ తరపున మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ హ్యాపీ న్యూ ఇయర్ ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ ఆ యొక్క ఫైర్ ఎఫెక్ట్ కానీ బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క ఏదైతే ఉందో సిగ్నల్ ప్లే బటన్ కానీ సో ఈ ఎఫెక్ట్ కానీ యానిమేషన్ కానీ అయితే వీడియో నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్గ్రౌండ్లో ఫైర్ ఎఫెక్ట్లో అలా మనకు కమ్మింగ్ సోన్ అండ్ మనకు 2021 అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఇంకా మనకు January 1st అండ్ మీ యొక్క ఫొటోస్తో యానిమేషన్ అలా బ్యాక్గ్రౌండ్లో వస్తుంటే సైడ్ యానిమేషన్లో హ్యాపీ న్యూ ఇయర్ 2021 అంటూ ఎఫెక్ట్ వస్తాయి. సో ఈ ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా కిరాక్గా ఉంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ అయితే ఇస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఇంకా నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ మళ్ళీ డెమో చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్తో ప్లే చేశాను. అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ యొక్క మ్యూజిక్ కానీ ఇంట్రో కానీ. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది గాయ్స్. ఇంతకు మించి మనకి ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియోని అయితే నేను సాంగ్తో ప్లే చేసి ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను. అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కానీ ఈ యొక్క టైటిల్ కానీ అండ్ బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క సాంగ్ కానీ నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో గాయ్స్, ప్లీజ్ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి తప్పకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ ఫోర్ ఆమ్ చూస్తా. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజెస్ అన్ని ఫ్రెండ్స్ నేను ఏవైతే యూజ్ చేస్తున్నానో అవన్నిటివి లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటే చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అండ్ నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా ఒక పాస్వర్డ్ అయితే సెటప్ చేశాను ఫ్రెండ్స్. ఒక ఏదైతే ఉందో ఒక ఫోల్డర్లో వేసి ఆ యొక్క ఫోల్డర్కి అయితే ఒక లాక్ అయితే క్రియేట్ అయితే చేశాను. సో ఆ యొక్క లాక్కున్న పాస్వర్డ్ వచ్చేసి ఈ యొక్క వీడియో సెంటర్లో నేను ఒక చోట అనేది ఇస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకే ఆ యొక్క పాస్వర్డ్ అనేది వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే చూసే వాళ్ళు చూడొచ్చు, చూడని వాళ్ళు అయితే వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. సో గాయస్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఓకే, సో ఇక్కడ ఇమేజెస్ అయితే ఇక్కడ యాడ్ ఇచ్చాను. అండ్ ఇక్కడ యాడ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ టు మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్తో ఏదైతుందో ఆ యొక్క ఇమేజ్ని ఈ విధంగా మీరు అనేది డ్రాగ్ అయితే చేసుకోండి. ఓకే, సో వన్స్ డ్రాగ్ ఇచ్చేసి ఇక్కడ ఈక్వల్ మీద ఏదైతుందో అది ఈక్వల్ మీద తీసేయండి. సో వన్స్ తీసేసి ఇక్కడ యానిమేషన్లో మనకు టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో ఇలా కొద్దిగా మూమెంట్ ఇలా ముందుకు స్క్రోల్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీకు వీడియో ఎంత లెంత్ కావాలో ఫస్ట్ అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి. ఓకే, సో మినిమం 30 సెకండ్స్ కనుక మనకు 30 సెకండ్స్ వరకు డ్రాగ్ అనేది చేసేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో వన్స్ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి మళ్ళీ ఏదైతే ఉందో అదే క్రాపింగ్ మీద టచ్ చేసి మనకు యానిమేషన్లో మనకు యానిమేటెడ్ ఈ విధంగా మనకు జూమ్ అయ్యేలాగా ఈ విధంగా మీరు పెట్టుకోండి. ఓకే, సో పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒక జూరు ప్లే చేసుకోండి. చూడండి, ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో కొద్దిగా మనకు ఫ్రంట్కు మూవ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక ఏదైతే ఉందో ఈ యొక్క సీల్డ్కు సంబంధించిన కత్తి లాంటి ఒక ఎఫెక్ట్ అనేది వీడియో అనేది ఇస్తాను. సో ఈ వీడియో లింక్ వచ్చేసి
వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆల్ మెటీరియల్స్తోనే చెప్పాను కదా, అక్కడ ఒక పాస్వర్డ్ అయితే సెటప్ చేసింది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయ్యి ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేస్తూనే ఇవన్నీ మీకు ఓపెన్ అయితే అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, సో మనకు ఫస్ట్ ఒక 8.4 సెకండ్స్ కాడికి వచ్చేసాక ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ ప్లాన్ అండి. సేమ్ ఇప్పుడు అదే వీడియో మీద టచ్ చేసి వీడియోకున్న ఏదైతే ఉందో వాల్యూమ్ రిమూవ్ చేయండి. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసుకోండి. చూడండి ఆ యొక్క కత్తి యానిమేషన్ అయితే మనకు ఈ విధంగా వస్తుంది, ఆ యొక్క సీల్డ్. ఓకే, సో ఇప్పుడు మనకు కొద్దిగా ప్లే చేసి ఏదైతే ఉందో ఇది లాంగ్ ప్రెస్ చేసి ఇలా ముందు స్క్రోల్ చేయండి. ఓకే, సో ముందు స్క్రోల్ చేశాక సేమ్ అదే ఎఫెక్ట్ మీద టచ్ చేసి మనకు ఫుల్ వరకు ఈ యొక్క ఎఫెక్ట్ని ఈ విధంగా డ్రాక్ అయితే చేయండి. సో వన్స్ డ్రాక్ చేశాక మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంది. క్రోమాకి లెక్క వచ్చేసి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తున్న ఇక్కడ మినిమం ఇది వచ్చేసి మనకు ఓన్లీ ఒక 29 అలా పెట్టేసి, సో ఇది మనకు ఓన్లీ మనకు ఏదైతే ఉందో ఇది ఒక 79 అంటే మనకు ఒక 69 వరకు పెట్టేసి, సో ఇక్కడ ఏదైతే ఉందో అది టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేయండి. చూడండి గైస్, యానిమేషన్ అయితే ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇక్కడతో ఆ యొక్క కత్తి ఏదైతే ఉందో కరెక్ట్ యానిమేషన్ వచ్చేసింది. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక ఏదైతే ఉందో ఒక కలర్ఫుల్ లాంటి స్మోక్ ఎఫెక్ట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి కూడా మీకు అక్కడనే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో యానిమేటెడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇలా మీరు లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద ఇచ్చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి సేమ్ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది. సో వన్స్ బ్లెండింగ్ లెక్క వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ మళ్ళీ అదే స్మోక్ మీద టచ్ చేసి స్మోకున్న వాల్యూమ్ రిమూవ్ చేయండి. సేమ్ అదే స్మోక్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఈ కలర్స్ ఏదైతే ఉందో మినిమం ఇది ఒక 35 పెట్టేసి ఇది మనకు ఫుల్ వరకు ర్యాక్ అనేది చేసేసి టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇది వచ్చేసి మినిమం ఒక 8 సెకండ్స్ వరకు మనకు ఇదైతే డ్రాక్ అయితే చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా డ్రాక్ అనేది చేసేసి ఒక్కసారి ప్లే చేసుకోండి. చూడండి యానిమేటెడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి, వావ్, అమేజింగ్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి మళ్ళీ ప్లే చేసుకోండి. చూడండి మూమెంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడైతే ఇది ఎంటర్ అవుతుందో అది ఎంటర్ అయిన చోట కరెక్ట్గా మన యొక్క ఫోటోకి ఏదైతే ఉందో మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక ఏదైతే ఉందో ఒక స్మోక్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క స్మోక్ ఎఫెక్ట్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. స్మోక్ యానిమేటెడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇక్కడ మళ్ళీ ఈ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క లేయర్ని ఈ విధంగా డ్రాక్ అని చేసి కింది స్క్రోల్ చేసి అక్కడ పెట్టేసి బ్లెండింగ్ లెక్క వచ్చేసి సింపుల్ ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద వచ్చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఒక్కసారి ప్లే చేసుకోండి. చూడండి ఆ యొక్క స్మోక్ ఎక్కడైతే ఎంటర్ అవుతుందో యానిమేటెడ్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనకు స్మోక్ ముందుకు వస్తుంది అంటే కొద్దిగా బ్యాక్ సైడ్కి వచ్చేసి ప్లే చేసుకొని మళ్ళీ బ్యాకప్ అయితే ఇచ్చుకోండి. ఓకే, సో ఈ విధంగా వచ్చేసాక కరెక్ట్గా ఇప్పుడు యానిమేటెడ్ సరిపోయింది. సేమ్ ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి కొద్దిగా యానిమేటెడ్ కొద్దిగా ముందుకు ఇచ్చేసి మినిమం ఒక 7 సెకండ్ కాడికి వచ్చేసాక ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఉందో ఫస్ట్ మనకు స్టార్టింగ్లో వచ్చేసి మీకు ఒక టెక్స్ట్ అనేది ఇస్తాను. సో కమ్మింగ్ సోన్ అని ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కొద్దిగా ఈ విధంగా మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్ కరెక్ట్ ఇక్కడ డ్రాక్ అనేది చేసేసి సేమ్ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇది కొద్దిగా కలర్ను హైలైట్ మినిమం ఒక 50 లోపే పెట్టేసి సో ఇది మనకు ఫుల్ వరకు ర్యాక్ అనేది చేసి టిక్ మార్కుని ఇవ్వండి. సేమ్ మళ్ళీ అదే టెక్స్ట్ మీద టచ్ చేసి ఇన్ని యానిమేషన్లోకి వచ్చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు రబ్బర్ అనే ఆప్షన్, సో రబ్బర్ అని ఇచ్చేసి సో ఇక్కడ మనకు పాయింట్స్లలో స్పీడ్ కావాలన్నా నార్మల్ కావాలన్నా స్లో కావాలన్నా మూమెంట్స్ ఉంటాయి. సో ఈ మూమెంట్స్లో మనకు 0.5 అని పెట్టేసి సో ఇక్కడ మనకు టిక్ మార్కుని ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒక్కసారి ప్లే చేసుకోండి. చూడండి యానిమేటెడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. వావ్, అమేజింగ్ కదా గాయ్స్. వీడియోకి లైక్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏదైతే ఉందో ఆ యొక్క టెక్స్ట్ ఉంది కదా, ఇంకా మనకు టెక్స్ట్ని ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టేసి ఒక్కసారి ప్లే చేసుకోండి. యానిమేటెడ్ అయితే చాలా అంటే నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూడండి చాలా అంటే చాలా బాగుంది. ఓకే, సో ఇక్కడతో ఆ యొక్క టెక్స్ట్ కూడా వచ్చేసింది. సో ఇక్కడ టెక్స్ట్ వచ్చేసాక మనకు టెక్స్ట్కు ఫైర్ ఎఫెక్ట్ 2 యానిమేషన్స్ మనకు కనెక్ట్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసింది అండ్ మనకు సెకండ్ వన్ కూడా యాడ్ అయితే అయిపోయింది. ఓకే, సో ఇక్కడ యాడ్ అయిపోయినాక సేమ్ ఇక్కడ మనకు ఏదైతే ఉందో ఇంకా ఎక్స్ట్రాగా ఉండే అన్ని లేయర్స్ కూడా ట్రిమ్ ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ లే హ్యాండ్ అని ఇచ్చేయండి. ఓకే, సో ఇది కూడా మనకు స్మోక్ కూడా ట్రిమ్ టు రైట్ అప్ లే హ్యాండ్ అని ఇచ్చేయండి. అండ్ అన్నీ కూడా మనకు ఎక్స్ట్రాగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు కరెక్ట్ యానిమేషన్లో ఉండేటివి మనకు ఇక్కడతో మనకు ఆ యొక్క రైట్ హ్యాండ్ అని ఇచ్చేసాక సో ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఉందో అదే దాని మీద టచ్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి మళ్ళీ డూప్లికేట్ అని తీసుకోండి. సో డూప్లికేట్ అని తీసుకున్నాక కొద్దిగా మళ్ళీ లేయర్ని ఇలా మనకు అలా లాంగ్ ప్రెస్ చేసి కరెక్ట్గా మనకు కరెక్ట్ ఆ యొక్క లేయర్ ఏదైతే ఉందో యానిమేటెడ్ దానికి తగినట్టు ఇచ్చేయండి. సో వన్స్ ఇచ్చేసాక మళ్ళీ స్మోక్ ఎఫెక్ట్ మీద టచ్ చేసి మళ్ళీ 3 డాట్స్ మీద టచ్ చేసి మళ్ళీ డూప్లికేట్ తీసుకోండి. సేమ్ మళ్ళీ స్మోక్ ఎఫెక్ట్ కూడా. ఓకే, సో యానిమేటెడ్లో మీకు ఎన్ని స్మోక్ ఎఫెక్ట్లు వస్తాయో అన్నీ కూడా మళ్ళీ సెకండ్ వన్. ఓకే, సో ఈ విధంగా మళ్ళీ డూప్లికేట్ తీసుకొని ఇది కూడా మళ్ళీ లాంగ్ ప్రెస్ అయితే చేసుకోండి. ఓకే,
సో చేసుకున్నాక ఈ యొక్క స్మోక్ ఎఫెక్ట్ ఉంటాయి కదా ఏ అయితే మీరు తీసుకున్నారో సో ఒక్కసారి మళ్ళీ ప్లే చేసుకోండి. ఈ మనకు బ్యాకప్ ఫ్రంట్ అప్ అని వెళ్ళిపోతుంటాయి. సో అప్పుడు మనం ఏదైతే ఉన్నాయో ఈ యొక్క టెక్స్ట్ను కూడా మళ్ళీ 3 డాట్స్ మీద టచ్ చేసి బ్లింక్ టు ఫ్రంట్ అని తెచ్చుకొని సేమ్ ఈ యొక్క ఏదైతే ఉందో స్మోక్ ఎఫెక్ట్ కూడా లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి సేమ్ ఇంకా స్మోక్ ఎఫెక్ట్ కూడా ఆల్మోస్ట్ ఇది కూడా మనకు సెండ్ టు బ్యాక్ అయితే ఇచ్చుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చేసి మళ్ళీ ఒక్కసారి ప్లే చేసుకుంటే మనకు కరెక్ట్ యానిమేషన్లు వస్తాయి. ఓకే, సో ఈ లెవెల్లో మీరు ఎన్ని కావాలనో అన్ని కూడా కరెక్ట్ యానిమేషన్లలో పెట్టుకొని అండ్ నెక్స్ట్ స్టేజ్లో మనకు ఏ పేరు రావాలి, నెక్స్ట్ మనకు హ్యాపీ న్యూ ఇయర్ అంటే కమ్మింగ్ సోన్ అంటే మనకు ఇంకా నెక్స్ట్ 2021 రావాలి. ఓకే, సో ఇక్కడ మనకు కరెక్ట్ యానిమేషన్ ఇది కూడా మనకు సెట్ అయిపోయింది. చూడండి కరెక్ట్ యానిమేషన్ వచ్చేసింది. సేమ్ ఇక్కడ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఏదైతే ఉందో ఆ యొక్క టెక్స్ట్తో పాటు మళ్ళీ 2021. ఓకే, సో మనకు 2021 ఇయర్ కదా, సేమ్ మళ్ళీ అదే టెక్స్ట్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు కింది స్క్రోల్ చేస్తే కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి మళ్ళీ ఇది కూడా ఫుల్ వర్క్ అనేది డ్రాక్ అనేది చేసేసి సేమ్ దీనికి కూడా ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి రబ్బర్ అనే యానిమేషన్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇది కూడా మనకు 0.5 ఇంకా సేమ్ యాచ్టీస్. ఓకే, సో మీరు ఎన్ని టెక్స్ట్ పెట్టుకోవాలనుకుంటారో అన్ని టెక్స్ట్ను కూడా యానిమేటెడ్లో ఈ విధంగా పెట్టుకోండి. ఓకే, సో చూడండి చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఓకే, సో ఇక్కడతో ఆ యొక్క టెక్స్ట్ వచ్చేసి అండ్ ఈ యొక్క ఎఫెక్ట్లు వచ్చేసాయి. సేమ్ ఇక్కడ మళ్ళీ ఏదైతే ఉందో మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టేసి సేమ్ మళ్ళీ ఈ కూడా ఎక్స్ట్రాగా ఉండేది ఇక్కడతో మళ్ళీ ట్రిమ్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మీరు అన్ని ట్రిమ్ అన్ని చేసుకున్నాక సో ఇంకా లాస్ట్ ఫైనల్గా ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన టెక్స్ట్ ఫస్ట్ మనకు వచ్చేసి కమ్మింగ్ సోన్ మళ్ళీ 2021 అండ్ మనకు January 1st నెక్స్ట్ వచ్చేసి మన యొక్క ఫోటో అండ్ ఏదైతే ఉందో హ్యాపీ న్యూ ఇయర్. సో ఇక్కడ ఏదైతే ఉందో హ్యాపీ న్యూ ఇయర్ అని మన ఫోటోస్ అయితే ఇంకా డైరెక్ట్ యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా టెక్స్ట్ మధ్యలో ఉండేవి మీరే యాడ్ చేసుకోండి, ఇక్కడికే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది. ఓకే, సో ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ ఏదైతే ఉందో కరెక్ట్ ఈ యొక్క టెక్స్ట్ యానిమేషన్లో నేను ఏదైతే January 1st అని వదిలేస్తున్నా మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ January 1st కూడా మీకు ఆల్మోస్ట్ అయితే ఇక్కడ చూడొచ్చు టెక్స్ట్లో నేను వచ్చేసి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఫస్ట్ స్టార్టింగ్లో January 1st అని ఉంది కదా, సో ఈ యొక్క టెక్స్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ యొక్క డౌన్లోడ్ చేసుకుని యాడ్ అయితే ఇచ్చేయండి. ఓకే, సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఈ యొక్క ఇమేజ్ని అయితే సెలెక్ట్ అనేది చేసి కొద్దిగా మీకు మీ ఇమేజ్లు కూడా ఇలాగే PNG లాగా ఉండాలి. ఆల్మోస్ట్ ఈ యొక్క మన ఫోటోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి చూసుకోండి. మన ఫోటోస్కి బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా రిమూవ్ చేయాలని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో అక్కడ నుంచి మీరు చూడండి విజిట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఈ విధంగా మీ యొక్క ఫోటోని కూడా ఇలా కిందికి డ్రాగ్ అనేది చేసేసి సో ఇక్కడ ఫస్ట్కి వచ్చేసి మీకు ఇంకా ఇమేజ్ మీకు ఎంతలో కావాలో అందులో ఇలా పెట్టేసుకొని సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మీకు ఈ యొక్క ఇమేజ్ కూడా మీకు నేను ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేస్తున్నా. సో మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్గానే డ్రాగ్ అనేది చేసేసి అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో మనకు కీ సింబల్ ఉంది. ఓకే, సో ఈ యొక్క కీ సింబల్ మీద టచ్ చేసి కొద్దిగా యానిమేటెడ్ ఇలా ముందుకు మూవ్ చేసి కొద్దిగా మీ యొక్క ఫోటోని ఈ విధంగా డ్రాగ్ అనేది చేసి మళ్ళీ కొద్దిగా మూవ్ చేసి సేమ్ మళ్ళీ మీ యొక్క ఫోటోని ఈ విధంగా మనకు మూమెంట్ ఇలా ముందు స్క్రోల్ చేసి సో ఇంకా కావాలంటే మీ 2 ఫింగర్స్ను పెట్టేసి ఈ విధంగా జూమ్ చేసేసి కొద్దిగా మళ్ళీ యానిమేటర్లో ఈ విధంగా వచ్చేసి మళ్ళీ కొద్దిగా పైకి వచ్చేసి సేమ్ మళ్ళీ మూమెంట్ ముందు స్క్రోల్ చేసి కరెక్ట్గా మీ 2 ఫింగర్స్తో అలా మనకు కొద్దిగా స్క్రోల్ అప్ చేసి ఇంకా మీకు ఎక్కడ కావాలో అక్కడ మనకు కొద్దిగా యానిమేటర్లో ఈ విధంగా జరుపుకోండి. ఓకే, సో ఇంకా ఎందుకంటే మనకు కీ యానిమేషన్లో అయితే ఇంకా స్లో మూమెంట్ ఉంటుంది, ఇంకా మీకు ఇష్టం వచ్చినట్లు మీరు పెట్టుకొని సో ఇక్కడ మనకు టిక్ మార్క్ను రైట్ ఇచ్చేయండి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒక్కసారి ప్లే చేసుకోండి. చూడండి యానిమేటర్లో మనకు మూమెంట్ అయితే చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో మూమెంట్ ఈ విధంగా వస్తుంది, చాలా అంటే చాలా క్రియేటివిటీగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో మన యొక్క ఫోటో ఏదైతుందో ఆ యొక్క కీ సింబల్ యానిమేటెడ్ ఈ విధంగా వస్తుంది. ఇంకా మీరు జూమ్ ఇంకా కొద్దిగా ముందుకు జూమ్ అని ఇచ్చేసి కరెక్ట్గా ఫోటోస్ ఇచ్చుకోండి, ఇంకా హైలైట్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో మనకు కీ యానిమేషన్ ఎక్కడితో సెంటర్ ఆడ అయిపోయిందో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ నేను ఏదైతే ఇచ్చానో ఆ యొక్క ఏదైతే ఉందో వీడియో సో ఆ యొక్క సీల్డ్కు సంబంధించిన గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే ఇక్కడైతే యాడ్ అయితే ఇచ్చుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో ఇచ్చేసి సేమ్ మళ్ళీ అదే టెక్స్ట్ మీద టచ్ చేసి కొద్దిగా ముందు స్క్రోల్ చేస్తే మనకు ఎక్కడైతే ప్లే అవుతుందో అక్కడ మనకు కరెక్ట్గా ప్లే అయిన చోట సో మళ్ళీ కొద్దిగా దాని మీద ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ హ్యాండ్ అని ఇచ్చేసి సేమ్ దాని మీద నేను టచ్ చేసి మనకు కరెక్ట్ యానిమేటెడ్. ఓకే, సో ఇంకా వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ కూడా మీరు తీసుకొని ఇక్కడ ఎక్స్ట్రాగానే ట్రిమ్ మీద అయితే ట్యాప్ అయితే ఇచ్చేయండి. ఓకే, సో ఇచ్చేసాక సేమ్ దాన్ని కూడా మనకు ఫుల్ వరకు డ్రాగ్ అని ఇచ్చేసి మీరు ఎక్కడ కావాలో మీరు అక్కడైతే పెట్టుకోండి. ఓకే, సో నేను అనేది ఇక్కడ ఇచ్చేసి కింది స్క్రోల్ చేస్తే మళ్ళీ క్రోమాకి అనే ఆప్షన్ ఉంది. సేమ్ క్రోమాకిలోకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు 28లో అనేది మినిమం ఒక 30, 29 అలా పెట్టేసి సో ఇది మనకు 71 or 69 అలా పెట్టేసి సో ఇక్కడ మనకి 31 పెట్టేసి టిక్ మార్క్ను ఇవ్వండి. సో దీనికి ఉన్న ఏదైతే ఉందో వాల్యూమ్ కూడా మ్యూట్ అనేది చేసేయండి. ఓకే, సో మ్యూట్ చేసి సేమ్ ఇప్పుడు ప్లే చేసుకోండి.
చూడండి యానిమేటెడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. కరెక్ట్గా మనకు ఆ యొక్క ఫోటో ఎక్కడైతే అయిపోతుందో సో ఆ యొక్క అయిపోయిన చోట నుంచి కరెక్ట్గా మళ్ళీ ఇది ప్లే అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ప్లే అయిన చోట ఇంకా కావాలంటే మీరు జూమ్ అయితే చేసుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో మనకు కరెక్ట్గా ఈ లెవెల్లో జూమ్ అనేది చేసేసి ఇక్కడ మనకు టిక్ మార్కును ఇవ్వండి. సో ఇప్పుడు మళ్ళీ ప్లే చేసుకోండి. కరెక్ట్ యానిమేటెడ్ అయితే ఈ విధంగా వస్తుంది. చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఓకే, సో ఈ యొక్క 2 టెక్స్ వచ్చేసాయి. ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇక్కడ మన యొక్క ఏదైతే ఉందో దాని మీద టచ్ చేశాక సేమ్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలర్ఫుల్ స్మోక్. ఓకే, సో ఈ యొక్క స్మోక్ యానిమేటెడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇంకా ఆల్మోస్ట్ మీకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద వచ్చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి సేమ్ ఈ యొక్క స్మోక్ కూడా జూమ్ అయితే ఈ విధంగా కరెక్ట్గా మనకు యానిమేటెడ్ ఈ విధంగా ఉండాలి. ఓకే, సేమ్ మళ్ళీ కింది స్క్రోల్ వేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ యానిమేటెడ్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ వేస్తే కలర్ అడ్జస్ట్మెంట్ ఉంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఈ 2 కలర్స్ని కొద్దిగా ఇది మనకు ఆ లెవెల్లో పెట్టేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి దీనికి ఉన్న వాల్యూమ్ కూడా రిమూవ్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ ఏదైతే ఉందో యానిమేటెడ్ మళ్ళీ ఒకసారి ప్లే చేసుకోండి. చూడండి మనకు కరెక్ట్గా స్మోక్ ఎఫెక్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఓకే, సో ఈ విధంగా వచ్చేసాక మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి నేను ఒక స్మోక్ ఎఫెక్ట్. ఓకే, సో ఫస్ట్లో మీకు చెప్పాను కదా ఆ స్మోక్ ఎఫెక్ట్ను మళ్ళీ ఇక్కడ యూజ్ అనేది చేసుకోవాలి. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చేసి కరెక్ట్ యానిమేటెడ్లో మీరు ఇస్తే ఇచ్చుకోవచ్చు, లేకుంటే నో ప్రాబ్లం. ఓకే, సో బ్లెండింగ్లోకి వచ్చేసి మళ్ళీ ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేసుకోండి. ఓకే, సో స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఇది కూడా మనకు వాల్యూమ్ ఉండేది దీన్ని కూడా రిమూవ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ప్లే చేసుకోండి. చూడండి యానిమేటెడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఇంకా స్మోక్ కావాలంటే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి సేమ్ ఇక్కడ మళ్ళీ టెక్స్ రావాలి. ఓకే, సో టెక్స్ వచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ వీడియోలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ ఫైనల్గా మనకు హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, సో ఈ విధంగా టెక్స్ని మనకు కొద్దిగా జూమ్ అనేది చేసి ఈ లెవెల్లో పెట్టేసి మళ్ళీ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి 2 కలర్స్ని ఈ విధంగా హైలైట్ చేసి సేమ్ దీనికి కూడా మనకు ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ మళ్ళీ ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు రబ్బర్ అనే ఆప్షన్ ఉంది. సో రబ్బర్ అని ఇచ్చేసి సేమ్ మళ్ళీ 0.5. ఓకే, సో 0.5 అని ఇచ్చేసి టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు మళ్ళీ ప్లే చేసుకోండి. చూడండి గాయస్ ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ యానిమేటెడ్లు అన్నీ వచ్చేసాయి. సో ఈ యొక్క టెక్స్ ఏదైతుందో ఆ యొక్క టెక్స్ కొద్దిగా మూమెంట్ ముందుకు ఇచ్చుకోండి. ఓకే, సో ముందుకు మూమెంట్ ఇస్తే ఇంకా ఇక్కడతో మనకు చూడండి ఆల్మోస్ట్ అయితే ఎన్ని లేయర్స్ అయితే వర్కౌట్ అవుతున్నాయో సో ఎన్ని లేయర్స్ మీరు అప్లై అనేది చేసుకోవాలి. బాగా చాలా క్లారిటీగా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకు ఒక్కసారి మళ్ళీ ప్లే చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా మన యొక్క ఫొటోస్ వస్తున్నాయి. యానిమేటెడ్లో మళ్ళీ ఈ విధంగా వస్తాయి. సో మన యొక్క టెక్స్ట్ చూడండి, వావ్ అమేజింగ్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది. ఓకే, సో ఇవన్నీ మనకు ఆల్మోస్ట్ అన్నీ పెట్టుకున్నాక సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ ఆడియో అని ఆప్షన్ ఉంది. ఆడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక హ్యాపీ బర్త్డేకి సంబంధించిన కమ్మింగ్ సోన్ అనేది వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క కమ్మింగ్ సోన్ ఏదైతే ఉందో అంటే వీడియో కాదు ఇది ఒక సాంగ్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు కమ్మింగ్ సోన్ హ్యాపీ బర్త్డే వీడియో ఎడిటింగ్ అని ఉంది కదా. సో ఈ యొక్కది నేనైతే ఇక్కడ యాడ్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే మనకి ఈ సాంగ్ ప్లే అవద్దు కనుక నేనైతే మ్యూట్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇక్కడ యాడ్ చేయలేదు, మీరైతే యాడ్ చేసుకొని మీకు డిస్క్రిప్షన్లోనే సాంగ్ లింక్ అని ఇస్తాను. అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ లింక్. ఓకే, సో ఇక్కడతో ఇంకా మనకు బ్యాక్గ్రౌండ్ సాంగ్, బ్యాక్గ్రౌండ్ ఫొటోస్, మన యొక్క ఫొటోస్ అండ్ టెక్స్ట్ ఇంకా టోటల్గా ఆల్మోస్ట్ అన్నీ క్రియేట్ అయితే అయిపోయినాయి. ఒక్కసారి ప్లే చేసుకోండి. ఓకే, సో గాయస్ ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు, ఫొటోస్, బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క ఎఫెక్ట్లు, లిరికల్ అండ్ అంటే లిరికల్ కాదు సారీ ఆ యొక్క టెక్స్ట్ ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ మనకు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి ఫైనల్గా గాయస్ ఇంకా మీకు కనుక వీడియో నచ్చింటే లైక్ చేయాలంటే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెర్ ఆప్షన్ ఉంది. సెర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా మనకు లోలో హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి. ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ కూడా మీ అందరికీ నచ్చినా కూడా నచ్చండి. లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా. సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.